హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీనివాస్ దొడ్ల. వెల్కమ్ టు డిబిఎస్ ఇన్ఫ్రా. ఈరోజు వచ్చేసి సంగీత సైట్లో సెకండ్ ఫ్లోర్లో మనకి ఎలక్ట్రికల్ మార్కింగ్ జరుగుతుంది. ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్. ఈ మెయిన్ బెడ్రూమ్లో వచ్చేసి మెయిన్ స్విచ్ బోర్డ్ ఇది. ఆ తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఈ కార్నర్ వచ్చేసి మనకు స్టడీ టేబుల్. ఇది వచ్చేసి ఇక్కడ మనకి ప్లేస్లో వచ్చేసి బెడ్ వచ్చేస్తుంది. ఈ బెడ్కి వచ్చేసి 2 సైడ్స్. ఇటు నేను చేపెట్టిన దగ్గర ఇదొకటి బెడ్ ల్యాంప్స్. ప్లస్ అట్ ద సేమ్ టైం మనకు ఆ హైట్ పొజిషన్లో బెడ్ హైట్ పొజిషన్లో మనకు ఏసీ పెడతాం. ఏసీ కోసం ఆ ఏసీ పాయింట్స్ తీసుకొచ్చేసి ఇక్కడ కలిపేసేసుకుంటాం. ఇది మనకి స్విచ్ బోర్డుకి, ఎందుకంటే మెయింటెనెన్స్ కోసం ఈజీగా ఉంటుంది అనేసి. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఏంటంటే ఇక్కడ బెడ్ ఉంటుంది అక్కడ ఏసీ ఎందుకు పెట్టాలి అనేది డౌట్. ఏసీ అక్కడ ఎందుకు పెడతాము ప్లస్ బెడ్ పైన ఎందుకు పెట్టాము అంటే, జనరల్గా మనం ఇలా ఫేస్ చేసి పడుకున్నప్పుడు ఆ ఏసీ వాటర్ వచ్చేసి ఏదైనా ఇన్ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం అయినా ఆ ఏసీ వాటర్ వచ్చేసి మన ఫేస్ మీద పడతాయి. ప్లస్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఈ ఎలక్ట్రికల్ పాయింట్స్ ఉంటాయి కదా, ఈ ఏసీ వాటర్ వచ్చేసి ఎలక్ట్రికల్ పాయింట్స్ మీద పడితే షార్ట్ సర్క్యూట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం దీనికి ఇవ్వము. అందులోనూ ఇదే ఏసీ పాయింట్ ఎక్కడైనా మనకి ఎలక్ట్రికల్ పాయింట్స్ ఉన్న దగ్గర ఇవ్వము. టీవీ పైన కూడా ఇవ్వకూడదు. ఏ అయితే మెయిన్ బోర్డ్స్ అవి ఉంటాయో దానిపైన కూడా ఇవ్వకూడదు. ఇస్తే ఆ వాటర్ అనేది కిందకి వచ్చేసి షార్ట్ సర్క్యూట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకనేసి దాని యొక్క సెక్యూరిటీ రీజన్ పర్పస్ మనం ఏసీ సైడ్ పెట్టేసుకుంటాం. ప్లస్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏసీ పెడితే దీనివల్ల యూజెస్ ఏంటంటే, ఇక్కడ మనకు బయటకు సజ్జా ఏదైతే ఇచ్చామో దాని మీద ఏసీ అవుట్డోర్ యూనిట్ పెట్టుకోవడానికి కుదురుతుంది. ప్లస్ ఇదే విండో మీద పెట్టేసేసుకుంటే మనం మెయింటెనెన్స్ ఏదైనా ఇన్ ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ సజ్జా మీదకి ఎక్కేసేసి ఆ సజ్జా మీదకి వచ్చేసేసి మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. అదే దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ బెడ్రూమ్ బాత్రూమ్. ఇది ఈ బాత్రూమ్కి మెయిన్ కంట్రోల్ ఇక్కడ ఉంటాయి. దీంట్లో వచ్చేసి మనకి బాత్రూమ్ లోపల వచ్చేసి ఒక గీజర్ యూనిట్ ఒకటి ఆ కార్నర్లో ఇచ్చేస్తుంది. ఎందుకంటే మనకు వాటర్ లైన్స్ ఇంకా ఇవ్వలేదు, ప్లాస్టింగ్ జరగలేదు. మనకు బాత్రూమ్స్ ఎప్పుడైనా వాటర్ కానీ ఇలా ప్లంబింగ్ కానీ ఎలక్ట్రికల్ కానీ ప్లాస్టిక్ అయిన తర్వాత ఇచ్చేస్తే, ఎందుకంటే అవి చారిటీ వాల్స్ ఉంటాయి కాబట్టి తర్వాత ఇచ్చేస్తే వీళ్ళు కొట్టినప్పుడు ఏంటంటే ఎలక్ట్రికల్ వాళ్ళు 57 పెట్టి కొడతారు కదా, కొట్టినప్పుడు వాల్ డిమాలిషన్ అవ్వకుండా ఉండడం కోసం దాన్ని తర్వాత కొడతాం. ఆ కార్నర్లో మనకు గీజర్ యూనిట్ వచ్చేస్తుంది. ఇది బెడ్రూమ్ వరకు. डाइनिंग ये एरिया का स्विच बोर्ड इधर, తర్వాత కిచెన్. वो खाली प्लग पॉइंट है. ఇక్కడ వచ్చేసి ఇది కిచెన్ వచ్చేసి ఈ ఎల్ షేప్ మనకి ప్లాట్ఫామ్ వచ్చేస్తుంది. అంటే కిచెన్ వచ్చేసి ఆగ్నేయంలో పెడతాం కాబట్టి సౌత్ ఈస్ట్ ప్లేస్ అనమాట ఈ బిల్డింగ్. ప్లస్ మనకి ఇక్కడ ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ వస్తుంది ఈ పైన సజ్జా పైన. ప్లస్ ఇక్కడ ఒక బోర్డు వస్తుంది మనకు వాటర్ ప్యూరిఫై కోసం ఎలక్ట్రికల్ బోర్డు. ఇక్కడ 3 మాడ్యూల్ ఒకటి సాకెట్ ఒకటి, 8 మాడ్యూల్ సాకెట్ ఒకటి. ఎందుకంటే కిచెన్ లో మనకు ఎలక్ట్రికల్ చాలా ప్రాబ్లం. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ వచ్చేస్తుంది, ఫ్రిడ్జ్ పర్పస్. ఇక్కడ కూడా ఏంటంటే ఈ ప్లేసెస్ మనకి 8 మాడ్యూల్ ఒకటి, 6 మాడ్యూల్ ఒకటి ఇక్కడ పెట్టేస్తున్నాయి. ఎందుకంటే మిక్సీస్, వెట్ గ్రైండర్స్, ఓవెన్స్ వాటి కోసం ఇక్కడ పెట్టేసేస్తున్నాయి. సేమ్ టైం సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా 2 పాయింట్స్ ఇచ్చేస్తున్నాం. 2 పాయింట్స్ ఇచ్చేసి ఇవి కూడా అంతే. ఎక్విప్మెంట్స్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఎక్కువ ఇస్తున్నాయి కాబట్టి ఫ్యూచర్లో దానికనేసి ఎక్కువ ఇచ్చేస్తాం. ఇది వచ్చేసి 2 మాడ్యూల్ ప్లేట్. 2 మాడ్యూల్ ప్లేట్ ఇచ్చేసి ఆ ప్లేట్ ఎందుకు ఇక్కడ 2 మాడ్యూల్ ఎందుకు పెడుతున్నాం అంటే, ఇక్కడ ఒక బాల్కనీ ఇచ్చేసాం. బాల్కనీ అంటే అట్ ద సేమ్ టైం వాష్ ఏరియా కోసం. ఈ వాష్ ఏరియాలో ఈ లైట్ పర్పస్ నైట్ పూట